నమస్తే సార్, మీ పేరండి? భీమప్ప సార్. భీమప్ప గారు, మీది ఏ ఊరు సార్? మాది కర్ణాటక సార్. నేను నాన్ లోకల్ కింద ఇక్కడ సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ ఏం చేస్తున్నారు సార్ మీరు? నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పని చేస్తున్నాను సార్. సార్, మరి మీకు స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నారు, ఎప్పుడు నిర్వహించినటువంటి డిఎస్సిలో మీకు ఉద్యోగం వచ్చింది? డిఎస్సి 2025లో నాకు ఉద్యోగం వచ్చింది సార్. ఇది చూడండి, ఇప్పుడు నేను కర్ణాటకలో ఉన్నాను. ఒకవేళ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారనుకుంటే, నేను కర్ణాటక వాడిని కాబట్టి నాకు ఇక్కడ ఏ పార్టీలు కానీ, ఏ నాయకులు కానీ, లేదా ఈవెన్ ఆఫీసర్స్ కూడా నాకు ఎవరూ తెలియదు. సో అలాంటి నాకు ఉద్యోగం రాకూడదు అలా చూసుకుంటే. కానీ నాకు వచ్చిందంటే అర్థమైంది, పారదర్శకంగానే జరిగింది. అది నా మాటల్లో కాదు, మనం ప్రాసెస్నే గమనిస్తే ముందు మనకేమి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్, తర్వాత మెరిట్ లిస్ట్ ఇచ్చారు, కీ ఆన్సర్స్కి ఆబ్జెక్షన్స్ పెట్టడానికి అవకాశం ఇచ్చారు, 2 సార్లు అవకాశం ఇచ్చారు కీ ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రైజ్ చేయడానికి, తర్వాత మెరిట్ లిస్ట్. అన్నీ ఇలా పారదర్శకంగా వచ్చినప్పుడు ఇలాంటి దుష్ప్రచారం చేయడం అనేది దారుణం. ఇంకా ఏమంటే కొందరికి ఏమంటున్నారు, ఇప్పుడు మాకు అప్లికేషన్స్ వచ్చాయి సార్, వెరిఫికేషన్ జరిగింది, అయినా మాకు ఉద్యోగాలు రాలేదు. అందులో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, దానికి కమిషనర్ గారు ఆల్రెడీ చాలా సార్లు జవాబులు ఇచ్చారు. నీకు అంత ఇంకా ఆయన జవాబు మీకు నచ్చలేదంటే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టుకి వెళ్ళి మీ ప్రూఫ్లు పెడితే మీకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఈ విధంగా దుష్ప్రచారం చేయడం, ఈవెన్ ఆపోజిషన్ కూడా అలాంటి అభ్యర్థులు నిజంగానే ఉంటాయి. నేనేమంటానంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చుకుందాం, వాళ్ళకి అయ్యిండొచ్చేమో అని. ఒకవేళ అలా అయ్యి ఉంటే వాళ్ళకి మీరు లీగల్ ఎయిడ్ ఇవ్వండి, వాళ్ళకి కోర్టు కేసు వాదించడానికి మీరు లాయర్లను ఇవ్వండి, ఆర్థిక సాయం చేయండి, అలా చేసి వాళ్ళకి న్యాయం ఇప్పించండి. అంతేగాని ఇప్పుడు ఏమైతే చేస్తున్నారో దీన్ని మనం విజల్ బ్లోయింగ్ అనే అంటాం. అంటే ఏదో ఊకే ఇలా రాళ్ళు విసరడం, అది సక్సెస్ అయితే అవ్వచ్చు. జనాలతోటి ఒక నరేటివ్ సెట్ చేయడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు తప్పితే ఇందులో ఏ వాస్తవాలు లేవు. ఒకవేళ ఉంటే కోర్టు ద్వారాలు తెరుచుకునే ఉంటాయి కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. సో మరి ఈ హారిజెంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారం ఉద్యోగాలన్నీ భర్తీ అయినాయండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు నేను నాన్ లోకల్ కోటా అంటున్నారు, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా కావచ్చు, ఎక్స్ఆర్మీ మెన్ కావచ్చు, లేడీస్ కోటా కావచ్చు, ఇవన్నీ కూడా అట్లానే జరిగినాయా లేదంటే అక్రమాలు ఉన్నాయంటారు? సార్, అన్ని హారిజెంటల్ రిజర్వేషన్ల ప్రకారమే జరిగినాయి. నేనేమంటానంటే ఒకవేళ అక్రమాలు జరుగుంటాయి, ఇప్పుడు నేను ఏదో గవర్నమెంట్ అథారిటీనో ఏదో కాదు నేను అంతా ఎగ్జామిన్ చేయడానికి. ఒకవేళ జరుగుంటే మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చుకుందాం సార్. నా అభిప్రాయం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నాను. కానీ అలా ఉంటే మీరు ప్రూఫ్ పెట్టుకుని కోర్టుకు వెళ్ళండి. ఏదో ఒక 0.1% 0.001% అలా అయ్యి ఉంటే అలాంటి వాళ్ళు వెళ్ళండి. మీరు ఆ 0.001% పట్టుకుని మీరు మొత్తం డిఎస్సినే ఇందులో అవకతవకలు జరిగాయి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు అనడం మూర్ఖత్వం. ఇది ఏమంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు, నేను మళ్ళీ వాళ్ళకి విన్నపించుకున్నది ఏమంటే ఒకవేళ నిజంగానే అలాంటి క్యాండిడేట్స్ ఉంటే మీరు వాళ్ళకి లీగల్ ఎయిడ్ని ఇవ్వండి, వాళ్ళకి కోర్టులో వెళ్ళి వాళ్ళకి లాయర్లని ఇవ్వండి వాళ్ళకి వాదించడానికి. ఆ మూలంగా వాళ్ళకి న్యాయం చేకూర్చండి. అప్పుడు మీ ఒక అపోజిషన్ పార్టీగా మీరు చేస్తున్న పనికి మేము కూడా సమర్థిస్తాం. ఎందుకంటే డెమోక్రసీలో అపోజిషన్ కూడా తన పనిని సక్రమంగా నిర్వర్తించాలి, అప్పుడు మేము మెచ్చుకుంటాం. కానీ ఇదైతే ఏం చేస్తున్నారో ఇది కేవలం జస్ట్ టు స్కోర్ దేర్ పొలిటికల్ పాయింట్స్, దట్స్ ఇట్. సో మరి నిరుద్యోగులకి కావాల్సింది ఏంటి? త్వరగా ఉద్యోగాలు భర్తీ కావడం కావాలా, ఇలా రాజకీయ విమర్శలు చేసుకుంటూ కాలగడపం కావాలంటారు మీరు? ఖచ్చితంగా త్వరగా ఉద్యోగాల భర్తీ కావడం నిరుద్యోగులకి కావాలి సార్. నేను అదే అంటున్నాను, మీరు ఇలాంటి దుష్ప్రచారాలని నమ్మకండి, మీరు చదువు పైన ఫోకస్ చేయండి. ఇలాంటి వాటి వల్ల మీ సమయం వృధా అవుతుంది తప్ప వాళ్ళని కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు. అందుకని మీరు వీటికి దూరంగా ఉంటూ చదువుకోండి, నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది వాటికి ప్రిపేర్ అవ్వండి అని నేను చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సార్.